అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. దక్షిణ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తమిళనాడు దిశగా దూసుకెళ్తోంది. ఈ నేపథ్యంలో రానున్న 2-3 రోజుల్లో ఈ అల్పపీడనం దిశ ఎలా ఉందని చెప్పడానికి మనతో పాటు విశాఖ వాతావరణ శాఖ విభాగాధిపతి శ్రీనివాస్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఈ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఏ దిశగా సాగుతుంది, దీని ప్రభావం ఎంత ఆంధ్రప్రదేశ్ మీద? ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనాల ప్రభావం దృష్ట్యా ఈరోజు సెంట్రల్ పార్ట్స్ ఆఫ్ సౌత్ బే ఆఫ్ బెంగాల్లో మరొక అల్పపీడనం అయితే ఏర్పడింది. అదే ఇక్కడ మనం శాటిలైట్ పిక్చర్లో కనుక దీని యొక్క పొజిషన్ చూస్తే ఇవంతా కూడా ఈ అల్పపీడనం చుట్టూ ఉన్నటువంటి మేఘాలు, ఇవి కన్వెక్టివ్ క్లౌడ్స్. ఇక్కడ అండి ఇదంతా సౌత్ బే ఆఫ్ బెంగాల్, ఇదంతాను దీంట్లో ఇక్కడ సెంట్రల్ పార్ట్స్ ఆఫ్ సౌత్ బే ఆఫ్ బెంగాల్ ఇక్కడ ఏర్పడింది. ఇది క్రమేపీ బలపడుతూ వెస్ట్ నార్త్ వెస్ట్ డైరెక్షన్లో, అంటే ఈ డైరెక్షన్లో వెళ్తూ తమిళనాడు కోస్ట్ని నెక్స్ట్ కమింగ్ 2 డేస్లో చేరే అవకాశం ఉంది. ఇది తమిళనాడు కోస్ట్ చేరుతున్నప్పటికీ కూడా ఇటు ఉత్తరాంధ్ర, దక్షిణ కోస్తా, అలాగే రాయలసీమ, ఆల్మోస్ట్ ఎంటైర్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ అంతా కూడా దీని ప్రభావం కొంతవరకు కనిపించే ఛాన్స్ అయితే ఉంది. ఈ రోజు వరకు మన వార్నింగ్స్ అయితే ఏ ప్రాంతానికి అయితే ఇవ్వట్లేదు. రేపటి నుంచి చూస్తే అక్కడక్కడ ఇటు ఉత్తరాంధ్రలోని దక్షిణ కోస్తాలను కూడా ఒక మాస వర్షాలు, అలాగే 1-2 చోట్ల అంటే పట్టులలో నెల్లూరు అండ్ తిరుపతి, ఈ 2 జిల్లాలకు అయితే ఒక భారీ వర్ష సూచన అయితే రేపటికి ఇస్తున్నాం. ఎల్లుండి వరకు చూస్తే అయితే ఇటు ఉత్తరాంధ్ర, దక్షిణ కోస్తాలు పలు ప్రాంతాల్లో అయితే మాస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు, అలాగే నెక్స్ట్ కొన్ని జిల్లాలకైతే పట్టులల్లి ఏ జిల్లాలు అంటే నెల్లూరు, దక్షిణ కోస్తా, తిరుపతి, చిత్తూరు, రాయలసీమ. డేట్ వైజ్ చూస్తే మనం 18th అని మనం చెప్పుకోవచ్చు. 18కి నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అలాగే ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం ఈ జిల్లాలకైతే 1-2 చోట్ల భారీ వర్షాలు, అలాగే ఇటు 18th వరకు చూస్తే ఇటు ఉత్తరాంధ్రలో, దక్షిణ కోస్తాలో ఉండి రాయలసీమలో కూడా పలు ప్రాంతాల్లో ఒక మాస వర్షాలు, విరుములతో కూడా జల్లు, అలాగే నెక్స్ట్ 19th ఫర్దర్గా 19th కూడా చూస్తే దీని యొక్క ప్రభావం మరింతగా కొంచెం పెరిగే ఛాన్సెస్ అయితే మనకి ఉన్నట్టుగా మనకు గుర్తిస్తున్నాం. ముఖ్యంగా ఇటు రాయలసీమలో ఉన్నటువంటి తిరుపతి, అన్నమయ్య, వైఎస్ఆర్ ఈ జిల్లాలకి, దక్షిణ కోస్తాలో ఉండే నెల్లూరు, ప్రకాశం ఈ జిల్లాలకి, ఇటు ఉత్తరాంధ్రలో అల్లూరు సీతారామరాజు, అనకాపల్లి, విశాఖపట్నం, శ్రీకాకుళం అండ్ విజయనగరం ఈ జిల్లాలకి భారీ వర్షాలు, అలాగే మిగతా ప్రాంతాల్లో కూడా మనం కొన్ని మెన్షన్ చేయని కొన్ని డిస్ట్రిక్ట్స్ కూడా ఉన్నాయి, లైక్ ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణా, వీళ్ళకి కూడా ఏంటంటే ఒక మాస వర్షాలు వచ్చేటువంటి అవకాశం ఉన్నట్టుగా మనం ఫోర్కాస్ట్ ఇది 19 వరకు చూస్తున్నాం. దీని ప్రభావం ఓవరాల్గా చూసుకుంటే నెక్స్ట్ కమింగ్ 3 to 4 days వరకు కూడా ఇప్పుడు ఏర్పడినటువంటి ఈ అల్పపీడనం దృష్ట్యా మన రాష్ట్రంలో ఒక మాసం నుంచి భారీ వర్షాలు వచ్చే ఛాన్స్. మత్స్యకారులకి ఎలాంటి హెచ్చరికలు జారీ చేస్తాం? మత్స్యకారులకి అయితే ఎదురుగాల ప్రభావం క్రమేపీ పెరుగుతోంది. ఇది సిస్టమ్ ఇంకా బాగా దూరంగా ఉండటం చేత ప్రస్తుతానికి అయితే మనకి ఒక మాదిరిగానే ఉంది. ఇది ఎల్లుండికి ఇది మరింతగా పెరిగి దక్షిణ కోస్తాలో ఉన్నటువంటి ఈ ఫిషర్మెన్ కమ్యూనిటీ ఎవరు ఉన్నారు వాళ్ళందరినీ కూడా వేట వెళ్ళదని చెప్తున్నాం. అంటే మనం చూసుకుంటే కనుక ఈ చలిగాలుల తీవ్రత చాలా ఎక్కువైపోయిందండి. ఎప్పటి వరకు ఈ చలిగాలులు ఉండే అవకాశం? ఇప్పుడైతే చలిగాలులో అయితే మనకి ఎక్కువగా బిలో నార్మల్ టెంపరేచర్స్ కొన్ని జిల్లాలు అయితే మన పట్ల చూస్తున్నాం. ఇటు ఉత్తరాంధ్రలో కొన్ని ఎక్స్ట్రీమ్ అంటే శ్రీకాకుళం, జిల్లాలో, అలాగే మన్యు ప్రాంతాల్లోనూ వీటిల్లోనూ కూడా చూస్తున్నాం. కానీ ఇది క్రమేపీ ఇప్పుడు సిస్టమ్ మనకి ఏర్పడిన దృష్ట్యా రాత్రిపూట ఈ టెంపరేచర్స్ 2 to 3 degrees పెరిగే ఛాన్సెస్ అయితే ఉంటాయి. అంటే మన వైజాగ్ బీచ్లో చూసుకుంటే సముద్రం వెనక్కి వెళ్ళిపోయినట్టుగా కనపడుతుంది. ఎందుకు జరుగుతుంది? జనరల్గా ఇవి వచ్చినప్పుడు ఇటువంటి సిస్టమ్స్ వచ్చినప్పుడు ఒకవైపు ఒక చోట యాంకర్ ఎదరకు వస్తుంటుంది సముద్రం, మరొక చోట వెనక్కి వెళ్తుంటుంటుంది. ఇది సో ఒకటే చెప్తా ఉన్నారు శ్రీనివాస్ గారు, రాగల 3-4 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ మీద ఈ అల్పపీడనం ప్రభావం తీవ్రంగా ఉంటుంది. రాష్ట్రం అంతటా కూడా ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని చెప్తా ఉన్నారు. విశాఖ వాతావరణ శాఖ నుంచి కెమెరామెన్ అజయ్తో వర్మ ఫర్ RTV. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.